సిటీ కేబుల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ శ్రీనివాస్. వివరాలకు వెళ్లే ముందు హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం. నిరుపయోగంగా కనిలో షాపింగ్ కాంప్లెక్స్ మూలుగుతుండగానే మరో నయా షాపింగ్ కాంప్లెక్స్ కోసం జరిగిన కూల్చివేతలు. అసంతృప్తి వ్యక్తం చేస్తున్న ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు. ప్రతిపక్షాలు పనిలేని విమర్శలు చేస్తున్నారు. చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో బడ్జెట్ను రూపొందించిన ముఖ్యమంత్రి కేసీఆర్. సిటీ న్యూస్తో రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ప్రశంసలు. ఈ బైక్లను ప్రారంభించిన ఎన్టీపీసీ ఈడీ రవీంద్ర. ఉద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని పిలుపు. శాంతి భద్రతల పరిరక్షణకై బాధ్యతగా వ్యవహరించండి. ప్రజలకు నూతన ఖని 1 టౌన్ సిఐ పర్ష రమేష్ విజ్ఞప్తి. బడ్జెట్లో ప్రజలకు ఒరిగిందేమీ లేదు. సిటీ న్యూస్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంట సత్యనారాయణ రెడ్డి విమర్శలు. పెద్దపల్లి ఎంపీ టికెట్ను గజ్జల కాంతంకే కేటాయించాలి. కాంగ్రెస్ పార్టీకి విజ్ఞప్తి చేసిన తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు. వివరాలు చూద్దాం. అదే నిర్లక్ష్యం. ఇంకా గోదావరి కనిలో షాపింగ్ కాంప్లెక్స్ సముదాయం నిరుపయోగంగానే కొనసాగుతుంది. ఇది కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులకు తలనొప్పి కావచ్చు, కానీ కదలిక లేకపోవడంపై అన్ని వర్గాల్లో అసంతృప్తి నెలకొంటుంది. వెనుక నుండి ఏనుగులు పోయినా పర్వాలేదు, కానీ ముందు నుండి చీమలు కూడా పోవద్దన్న చందంగా బడా వ్యాపారులు ఈ షాపింగ్ కాంప్లెక్స్కు రావడం ఇష్టం లేకపోతే, ఇంకా అనేక మంది చిరు వ్యాపారులు రోడ్లపైనే తమ వ్యాపారాలు కొనసాగిస్తూనే వస్తున్నారు. వారి పట్ల ఎందుకు ఆలోచన చేయడం లేదన్న విమర్శలు కూడా వినవస్తున్నాయి. దాదాపుగా 6 కోట్ల రూపాయల వ్యయంతో ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించి ఏళ్లు గడుస్తున్నా ఇది ఎవ్వరికీ ఉపయోగకరంగా లేకపోవడంతో అన్ని పక్షాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే, నగర మేయర్ సైతం నిరుపయోగంగా ఉన్న ఈ షాపింగ్ కాంప్లెక్స్ను సందర్శించి వినియోగంలోకి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వెల్లడించారు. కానీ అవి అప్రయత్నాలు అంటూ పలు స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నిస్తున్నారు. అనాలోచిత విధానాలతో గాబరగా ఈ షాపింగ్ కాంప్లెక్స్నంతా ఇరుకుగా నిర్మించడం వల్లే పేరుగాంచిన వ్యాపార సంస్థలు ఈ షాపింగ్ కాంప్లెక్స్కు రావడం ఇష్టపడడం లేదని వారు తెలిపారు. ఈ షాపింగ్ కాంప్లెక్స్ వృధాగా, నిర్మానుష్యంగా, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారకముందే రోడ్లపైనే ఇబ్బందులతో చిరు వ్యాపారాలు కొనసాగిస్తున్న వారందరికీ తక్కువ అద్దెలతో ఈ షాపింగ్ కాంప్లెక్స్లో గదులను కేటాయించాలని వారు కోరుతున్నారు. ఇదిలా ఉండగా 6 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ షాపింగ్ కాంప్లెక్స్ నిరుపయోగంగా మూలుగుతుండగానే మళ్ళీ మరో నూతన షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం పాత మున్సిపల్ కార్యాలయం కూల్చివేయడంపై కూడా పలువురు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. గోదావరి కని పట్టణంలో గత కార్పొరేషన్ పాలక పక్షం గోదావరి కని పట్టణ ప్రజల సౌకర్యార్థం 6 కోట్ల రూపాయలతోటి స్థానిక పోచం మైదానం లోపల షాపింగ్ కాంప్లెక్స్ నిర్మించడం అనేది జరిగింది. కానీ 6 సంవత్సరాలు గడిచిపోతున్నప్పటికి కూడా ఆ కాంప్లెక్స్ను ప్రజలకు ఉపయోగ విధంగా అందుబాటులోకి తీసుకురాలేకపోయిండు. ముఖ్యంగా షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణం లోపల అనేకమైనటువంటి అవకతవకలు జరగడం, డిజైనింగ్ కూడా సరిగ్గా లేకపోవడం మూలంగా, అంతేకాకుండా ఏదైతే రెంట్లు
మరి ఏదైతే వ్యాపారస్తులకు అందుబాటులో లేకుండా పెట్టడం మూలంగా దానిని ఎవరికి కూడా మరి షాపింగ్ తీసుకుందామని ముందుకు వచ్చేటువంటి పరిస్థితి లేదు. దాని మూలంగా 6 సంవత్సరాల నుంచి ఏం మాత్రం కూడా ఉపయోగపడకుండా ఉన్నటువంటి కాంప్లెక్సు మరి ప్రజాధనం ఈరోజు లక్షల రూపాయలు ప్రజాధనం ఇప్పుడు వృధా అవుతుంది. అది కాదని చెప్పి ఈరోజు మరి దాన్ని ఎక్స్టెన్షన్ చేసేటువంటి ప్రయత్నానికి ఇప్పుడు కార్పొరేషన్ అధికారులు అదేవిధంగా పాలకపక్షం ముందుకు రావడం అనేది జరుగుతుంది. దీనిని సిపిఐ పార్టీ తీవ్రంగా ఖండిస్తున్నాం. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజల పన్నుల ద్వారా వచ్చేటువంటి డబ్బును ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా ఉపయోగిస్తున్నారు కనుక ఇది సరి అయినటువంటి విధానం కాదు. ఇప్పటికైనా ఆ కాంప్లెక్స్ పునర్నిర్మాణాన్ని ఆపివేసి ఉన్న కాంప్లెక్స్ను మరి ఏదైతే రీజనబుల్ రేటుకు వ్యాపారస్తులకు ఇచ్చి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండి ఈ ప్రాంత ప్రజలకు ఉపయోగపడే విధంగా ఈ యొక్క మరి షాపింగ్ కాంప్లెక్స్ను ఉపయోగించవలసిందిగా కోరుతున్నాం. పాత కాంప్లెక్స్ ఇదే విధంగా ఉన్నప్పటికీ పాత మున్సిపల్ కార్యాలయాన్ని కూలగొట్టి అక్కడ నూతన మరి కాంప్లెక్స్ను కడదామని ఇప్పుడు ఉన్నటువంటి పాలక పక్షం మరి ప్రభుత్వ అధికారులు ప్రయత్నం చేయడం అనేది జరుగుతుంది. ఉన్నదానికే గతి లేకుండా ఉన్నటువంటి పరిస్థితులలో కొత్త ప్రాంతం లోపల మరి ఒక కాంప్లెక్స్ను నిర్మిద్దామని చూడడం ఇది సరైనటువంటి విధానం కాదు. కేవలం ఇది పాలక పక్షము ప్రభుత్వ అధికారులు జేబులు నింపుకోవడానికే ఇది మొదలు పెడుతుంది తప్ప ప్రజలకు ఉపయోగపడేటువంటి విధానం కాదు. కనుక ఏదైతే పాత మున్సిపల్ కార్యాలయంను ఆవరణ లోపల నిర్మించేటువంటి కాంప్లెక్స్ను వెంటనే ఆపి ఇప్పుడు పాత ఏదైతే కాంప్లెక్స్ ఉన్నదో దాన్ని ప్రజలకు అనుకూలంగా ఉండేటట్టుగా చేయవలసిందిగా మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రతిపక్షాలు పనిగట్టుకొని అబద్ధపు విమర్శలు చేస్తున్నారే తప్ప కేసీఆర్ అమలు చేసిన బడ్జెట్లో ఎలాంటి స్వార్థం లేదని రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ స్పష్టం చేశారు. బడ్జెట్ సమావేశాల అనంతరం హైదరాబాద్ నుండి ఫోన్ ద్వారా ఎమ్మెల్యే కేసీఆర్ అమలు చేసిన బడ్జెట్పై ప్రశంసలు గుప్పించారు. గతంలో ఎవరు కూడా చేయలేని విధంగా రైతులు ప్రజల కోసం చిత్తశుద్ధితో ఉన్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ బడ్జెట్తో నిరూపణ చేసుకున్నారన్న విషయాన్ని అన్ని పక్షాలు గుర్తించాలని ఆయన కోరారు. తెలంగాణ రాష్ట్రంలో మొదటిసారి ఒక సీఎం హోదాలో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్ అమలు ప్రవేశపెట్టిన తీరుపై కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఒక మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టి బడ్జెట్ సమావేశంలో పాల్గొన్న ఒక ఎమ్మెల్యే చందర్గా మీ కామెంట్ ఏంది? బడ్జెట్ ఇంత గొప్ప బడ్జెట్ ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ప్రవేశపెట్టలేదు. సంక్షేమ కార్యక్రమాలకి ప్రజల అవసరాల కోసం చేస్తున్నటువంటి మొట్టమొదటి బడ్జెట్ ఈ బడ్జెట్. దీంట్లో సంక్షేమ పథకాలుగా ఉన్నటువంటి గతంలో ఎన్నికలలో ఇచ్చినటువంటి హామీలను కూడా పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్. పెన్షన్లు ఇంతకుముందు గతంలో ఇచ్చిన దానికంటే పెంచుతాము అని చెప్పేసి పెంచినటువంటి విధంగా 1000 రూపాయలు ఉంటే 2000 రూపాయలు, 1500 ఉన్న వాటిని 3000 రూపాయలకు పెంచుతున్నటువంటి విధంగా, అట్లనే నిరుద్యోగ భృతి కూడా 3000 రూపాయలను ఇస్తున్నట్టు కూడా ప్రకటించడం జరిగింది. ఇంకా చాలా ప్రజలకు ఉపయోగకరం అంటే రైతులకు సంబంధించి కూడా రైతు బంధు, రైతు బీమా పథకాలకు సంబంధించి కూడా ఇంతకుముందు 8000 ఇస్తే 10,000 ఇస్తామని ఇచ్చినటువంటి హామీని కూడా నిలబెట్టుకున్నటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్. ప్రజలందరూ కూడా గతంలో ఎట్లాగైతే ఇంటికి పెద్ద కొడుకు మా కేసీఆర్ గారు అని అన్నటువంటి విధంగా అంతకంటే ఇంకా గొప్పగా పొగిడే విధంగా ప్రజలకు ఉపయోగకరమైనటువంటి బడ్జెట్ ఈ బడ్జెట్. ఇంత గొప్ప బడ్జెట్ ను వేరే విధంగా మాట్లాడేటువంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు, కానీ మా జీవితంలో ఇంత గొప్ప బడ్జెట్ నేను ఇప్పటి వరకు చూడలేదు. అంటే ఒకటి ఎమ్మెల్యే గారు, ఇప్పుడు కేసీఆర్ ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం ముందున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఒక రైతుకు సంబంధించిన రైతు బీమా కానీ, రైతు పంట రుణాల మాఫీ కానీ అలాంటి ఒక ఆ విషయంలో తప్ప మిగతా మహిళా సంక్షేమ విషయంలో కానీ, మన కోల్బిల్ ప్రాంతానికి అయితే సింగరేణి విషయంలో కానీ, మనకు ఇచ్చిన హామీలో మెడికల్ కాలేజ్ అంశం కానీ ఇలాంటి ఏం పొందుపరచుకోవడం పట్ల కొంత అసంతృప్తి వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఒక కొత్త ఎమ్మెల్యేగా మీరు ప్రజలకు ఏం చెప్తారు? ఇది కొత్తగా అంటే ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్. ఇంకా పూర్తి స్థాయి బడ్జెట్ మళ్ళీ పార్లమెంట్ ఎన్నికలు అయిపోయిన తర్వాత పూర్తి స్థాయి బడ్జెట్ మళ్ళీ పెట్టడం జరుగుతుంది. దాంట్లో ఇంకా అన్ని విషయాలను కూడా పెడతారు తప్పకుండా. దీంట్లో ఇప్పుడు గతంలో జరిగినటువంటి వాటిని ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తూ చెప్పినటువంటి బడ్జెట్ మాత్రమే ఈ బడ్జెట్. తర్వాత మళ్ళీ ఉంటుంది ఆ బడ్జెట్. ఆ బడ్జెట్ లో మనం అనుకునే అన్ని కూడా తప్పకుండా పెడతారు కేసీఆర్ గారు.
మీరు కూడా మొదటి నుండి కొత్తగా ఎమ్మెల్యే అయిన చందర్ గారు అనేక మంది రామగుండం కాన్స్టిట్యూన్సీలో మెడికల్ కాలేజ్ ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా దాన్ని అమలు చేయించి ప్రాంత ప్రజల కోరిక నెరవేరుస్తామని చెప్తారు కదా. ఈ విషయంలో అంటే సింగరేణి అంశం కూడా ఒక పొందుపరచలేదు కేసీఆర్ గారు బడ్జెట్లో. ఈ రెండు అంశాల మీద ప్రధానంగా మీరేమైనా ప్రభుత్వ దృష్టి తీసుకునే అవకాశం ఉందా? నేను గతంలో కేసీఆర్ గారికి రిప్రజెంటేషన్ చేశాను, మళ్ళీ ఉన్నది మనకు దీనికి సంబంధించి మళ్ళీ నెక్స్ట్ బడ్జెట్ లో తప్పకుండా పొందుపరిచే విధంగా మేము చేస్తాం. ఓకే, బడ్జెట్ అమలైన తీరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ప్రయాణికాన్ని కానీ మీ పార్టీ శ్రేణులా కానీ మీరేం చెప్పాల్సుకున్నారు చివరిగా? కార్యకర్తలు నాయకులకు అందరికి కూడా చాలా సంతోషంగా ఉన్నారు. బడ్జెట్ చూసి అన్ని కులాలకు సంబంధించి అన్ని వర్గాలకు సంబంధించి అందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. బడ్జెట్ ని చూసి మా వాళ్ళందరూ కూడా చాలా ఫోన్లు చేసి కూడా నాకు చెప్పడం జరిగింది. కార్యకర్తలకు నాయకులకు అందరికి కూడా మనం కోరుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి బడ్జెట్ చాలా గొప్ప బడ్జెట్ వచ్చింది. యువకులకు జీవన భృతి ఇప్పటి ఏ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డ స్వాతంత్రం వచ్చినటువంటి ఇప్పటి వరకు ఇవ్వలేదు. కాబట్టి దీన్ని ప్రజల్లో మా కార్యకర్తలు నాయకులు అందరికీ ప్రజల్లో తీసుకుపోవాలి. రేపు జరగబోయేటువంటి పార్లమెంట్ ఎన్నికలలో అత్యధికమైనటువంటి మెజారిటీ వచ్చే విధంగా పాటుపడాలని మా కార్యకర్తలకు నాయకులకు మేము విన్నపించాము. స్మార్ట్ టౌన్షిప్లో భాగంగా శనివారం ఉదయం ఎన్టీపీసీ ప్రాజెక్టులో ఈ బైక్లను ప్రారంభించారు. ఈ మేరకు నిర్వహించిన కార్యక్రమానికి ప్రాజెక్టు ఈడీ రవీంద్ర ముఖ్య అతిథిగా హాజరై ఈ బైక్లను ప్రారంభించారు. కాలుష్య నివారణ దిశలో తయారు చేసిన ఈ బైక్లను ప్రయోగాత్మకంగా టౌన్షిప్లో వినియోగించబోతున్నట్లు ఈడీ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సంకల్పం మేరకు డిజిటల్ ఇండియా నిర్మాణంలో భాగంగా స్మార్ట్ టౌన్షిప్కు ఎంపికైన ఎన్టీపీసీలో ప్రప్రథమంగా ప్రారంభించిన ఈ బైక్లను ఉద్యోగులు సద్వినియోగపరచుకోవాలని ఈడీ కోరగా, ఉద్యోగుల సౌకర్యార్థం ఈ బైక్లను అందుబాటులోకి తీసుకురావడం ఆనందదాయకమని ఎన్టీపీసీ గుర్తింపు సంఘ నాయకులు సిహెచ్ ఉపేందర్ ఈ సందర్భంగా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేశారు. Smart Township. For that, we have taken several initiatives. Today's occasion is the inauguration of e-bike, which is now we have given a contract to Pick Bikes. So they are arranging around 20 green bikes, which is having a special feature of operating as a normal bike as well as power operated battery supported bike or combination of both. It is having a lot of features. Its location can be identified as a global through this Google. The location GPS system, we can identify the location. It is having a locking facility through mobile app, as well as it is very safe. It will be inside the township. It cannot go out immediately. It will be anybody can come to know that whether it's gone out or not. That is what they call it as a geofencing facility. So we will have a lot many initiatives like this for this our township, and this is very environment friendly. There is I think our people will be encouraged with this new initiatives, and for the trial basis for the first 3 months we will be going like this, and further it will be continued based on the whatever response we get from this our township residents. Initially we have made some modalities that will be letting you know. The eco-friendly, environmental friendly bikes. ఇది ఎలక్ట్రికల్ చార్జబుల్ బైక్. ఇది సైకిల్ లాగా ఉపయోగపడుతుంది. బ్యాటరీతో నడుస్తుంది. ప్యాడలింగ్ ద్వారా బ్యాటరీ ద్వారా కూడా నడుస్తుంది. ఇది ఒక కొత్త ఇనిషియేటివ్. ఎన్ఐటి వరంగల్ స్టూడెంట్స్ యొక్క స్టార్టప్ వెంచర్ ఇది. ఇది ఇండియాలోనే మొట్టమొదటిసారిగా ఈ యొక్క బైక్స్ని ప్రారంభించడం జరుగుతుంది. ఇండియాలోనే మొదటిసారి. అలాగే ఎన్టీపీసీ ఆల్ ఎన్టీపీసీసీ యూనిట్లో కూడా టౌన్షిప్లో కూడా ఇది రామగుండం ఫస్ట్ ఇనిషియేటివ్ ఇది. దిస్ క్రెడిట్ గోస్ టు అవర్ ఎన్టీపీసీ లోకల్ మేనేజ్మెంట్. రియల్లీ వి థ్యాంక్ఫుల్ టు ద లోకల్ మేనేజ్మెంట్ ఫర్ టేకింగ్ దిస్ సార్ట్ ఆఫ్ ఇనిషియేటివ్. కాబట్టి వీటిని ఉద్యోగులందరూ వాడుకోవచ్చు. దీనికి
ఓటీపీ ద్వారా ఎలక్ట్రానిక్ లాక్ ఒకటి డిజైన్ చేశారు యాప్ ద్వారా. దీనికి జియో ఫెన్సింగ్ విధానం కూడా ఇందులో ఉన్నది. ఎవరు బయటికి తీసుకెళ్ళినా కూడా మన టౌన్షిప్ దగ్గరనే అలారం వచ్చేటువంటి ఇండికేషన్ వచ్చేటువంటి ఒక ఫెసిలిటీ కూడా ఉంటుంది. కాబట్టి ఎవరైనా మన టెంపుల్కి వెళ్ళాలన్నా, స్టేడియం వెళ్ళాలన్నా, షాపింగ్ వెళ్ళాలన్నా దీన్ని తీసుకొని వెళ్ళొచ్చు, మళ్ళీ అదే ప్లేస్లో వేయచ్చు. ఇంకా ఫ్యూచర్లో ఇది ఎక్కడైనా వాడుకో, ఎక్కడైనా వేసినా కూడా అక్కడ నుంచి వేరే వాళ్ళు తీసుకెళ్తారు తప్ప అటువంటి ఒక ఇనిషియేటివ్ కూడా దీని ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇట్స్ ఎ గుడ్ ఇనిషియేటివ్. వీ ఆల్సో అప్రిషియేట్ ద న్యూ టీమ్ ఆఫ్ ఇంజనీర్స్. ఇంకా ఈ కార్యక్రమంలో ఎన్టీపీసీ జీఎంలు మాథ్యూస్ వర్గీస్, బికెల్యాండ్, సుస్మితా డ్యాష్, రమేష్, ఐటీ, ఏజీఎం వేణుగోపాల్, కార్మిక నాయకులు గోపాల్ రెడ్డి, సత్యనారాయణ గౌడ్, రాజమౌళి తదితరులు పాల్గొన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకై ప్రజలంతా బాధ్యతగా సహకారాన్ని అందించాలని గోదావరికని 1 టౌన్ సిఐ పర్స రమేష్ కోరారు. 1 టౌన్ సిఐగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ కుటుంబ కలహాలతోనే ఇక్కడ అనేక కుటుంబాల్లో తగాదాలు తలెత్తుతున్నాయని ఆయన తెలియజేశారు. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు భరోసాగా పిల్లలు ఉండకపోతే చట్టపరమైన చర్యలు తప్పవన్నారు. రౌడీయిజంపై మాత్రం రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. జులాయిగా తిరుగుతూ ఎవరినైనా ఇబ్బంది పెడితే వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆయన కోరారు. బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను చూసింది ఏంటంటే ఇక్కడ ఎక్కువగా భార్యాభర్తల విషయాలు, తర్వాత తల్లిదండ్రులకు ఫుడ్ పెట్టకపోవడం, వాళ్ళ మెయింటెనెన్స్ చూసుకోకపోవడం, అదేవిధంగా ఈ చిన్న చిన్న అల్లరి ముక్కలు, రౌడీ ముక్కలు అక్కడక్కడ సెంటర్లలో ఉండి మర్చిపోయే వాళ్ళని ఆకతాయిగా ఏడిపించడం కానీ అట్లాంటివి మా దృష్టికి వచ్చినాయి ఈ 2-3 రోజుల్లో. ఎట్టి పరిస్థితుల్లో ఇట్లాంటి విషయాల్లో మాత్రం ఖచ్చితంగా కఠినమైన చర్యలు ఉంటాయి. నేను చెప్పేది ఏంటంటే మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల్ని మనం చూసుకున్నట్లయితే వాళ్ళపైన ఖచ్చితంగా ఈ లీగల్గా యాక్షన్ తీసుకొని వాళ్ళు తన సంతానం అని చూడకుండా కూడా వాళ్ళతోటి పిటిషన్ తీసుకొని వాళ్ళ మీద కేసు వేసి కోర్టుకు కూడా పంపడం జరుగుతుంది. నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా మీ తల్లిదండ్రులు మిమ్మల్ని ఒక బాధ్యతగా పెంచినప్పుడు అదే బాధ్యతతోటి మీ తల్లిదండ్రులను కూడా వారి యొక్క శేష జీవితాన్ని ఆనందంగా గడిపేటట్లు చూడాల్సిన బాధ్యత మీదే. కాబట్టి ఖచ్చితంగా దాన్ని మీరందరూ నిర్వర్తించాలా. అదేవిధంగా ఈ మన పట్టణంలో మొత్తం కోల్ మైన్ కాబట్టి ఈ రౌడీయిజం అనేది మన ఏరియాలో ఉండకూడదు అనేదే నా మొదటి ఇష్యూ. ఎట్టి పరిస్థితుల్లో అట్లాంటి వాటిని మాత్రం ఖచ్చితంగా మేము అంటే సీరియస్గా మేమే కాదు మా పై ఆఫీసర్లు కూడా దాని మీద సీరియస్గానే తీసుకుంటారు. కాబట్టి ఇట్లాంటివి ఏమైనా మా దృష్టికి వచ్చినట్లయితే ఇప్పుడు ఈ రౌడీజం చేసినట్లయితే కొత్త వాళ్ళు ఎవరైనా రౌడీజం చేసినట్లయితే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేయడం కానీ, ఒకవేళ ఆల్రెడీ రౌడీ షీట్ ఉన్న వాళ్ళు ఏదైనా మళ్ళీ కొత్త కేసులలో ఇన్వాల్వ్ అయినట్లయితే వాళ్ళ మీద పీడీ యాక్ట్ పెట్టి జైలుకి కూడా పంపడం జరుగుతుంది. కాబట్టి మీ అందరికీ నేను చెప్పేది ఏంటంటే మన పట్టణం అంతా ప్రశాంతంగా ఉండాలని మేము కోరుకుంటున్నాం. అట్లాగే మీరు కూడా కోరుకొని మీ కుటుంబానికి కూడా ప్రశాంతత తీసుకురావాలని మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు చదువుకునే అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ ఈ ప్రసార మాధ్యమాల్లో వచ్చే వాటిని చూసి మనము దానికి అట్రాక్ట్ అయిపోయి ఇదే ఒక కొత్త ప్రపంచం అనుకొని ఆ లవ్ అనే ఒక మైకంలో తిరుగుతూ తన తల్లిదండ్రుల యొక్క ఆశయాల్ని కూడా నెరవేర్చకుండా తప్పుదో పడుతురు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో అది మంచిది కాదని నేను మీ యువత అందరికీ నేను తెలియజేస్తున్నా. అట్లాగే మీ దృష్టికి ఏమైనా అవాంఛనీయ సంఘటనలు జరిగినట్లు కానీ, లేకపోతే ఎవరైనా రౌడీయిజం చేస్తున్నట్లు కానీ, లేకపోతే ఇంకా ఏమైనా చట్టానికి విరుద్ధమైన పనులు ఏమైనా జరుగుతున్నట్లు మీ దృష్టికి వచ్చినట్లయితే ఖచ్చితంగా మా పోలీస్ దృష్టికి తీసుకొచ్చినట్లయితే మేము చట్ట ప్రకారం ఏవైతే చర్యలు ఉంటాయో ఆ చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. ముందున్న పార్లమెంటు ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అంకెల గారడితో బడ్జెట్ను అమలు చేసిందని కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి గంట సత్యనారాయణ రెడ్డి విమర్శించారు. ఈ మేరకు ఆయన సిటీ న్యూస్తో మాట్లాడుతూ నిజంగా చిత్తశుద్ధి ఉంటే సింగరేణి అభివృద్ధి పట్ల బడ్జెట్లో అవకాశాన్ని ఎందుకు కల్పించలేదని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగ యువతీ యువకుల పట్ల కూడా చిన్నచూపు చూశారని, మహిళా సంక్షేమం విభాగంలో మాట మార్చారని, ఇదంతా ప్రజలంతా గమనించాలని ఆయన కోరారు.
తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ కేసీఆర్ రెండోసారి కూడా మరి ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ప్రజలందరూ కూడా ఎంతో ఆశ పెట్టుకున్నారు. 4 కోట్ల జనాభా, బడుగు బలైన వర్గాలకు, పేదలకు, మరి అన్ని వర్గాలకు, ఎకనామికల్ బ్యాక్వర్డ్గా ఉన్నటువంటి బలహీన వర్గాలకు అందరికి కూడా డబుల్ బెడ్రూమ్ దొరుకుతుందని అనుకున్నారు. మళ్ళా ఆశాజీవులుగా మిగిలిపోయే అటువంటి బడ్జెట్. డబుల్ బెడ్రూమ్ లేదు బడ్జెట్లో. 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు ఎస్సీలకు, అది కూడా బడ్జెట్లో లేదు. విద్యార్థులకు చదువుకోవడానికి ఉచిత విద్య అన్నాడు, దానికి కూడా ఏం రాలేదు ఈ బడ్జెట్లో. కార్మికులకు కూడా మరి ఈ బడ్జెట్లో ఏం పెట్టలేదు. నూతన మైన్స్ అని అన్నాడు, నూతన మైన్స్లు కూడా ఏం ఏర్పాటు చేయలేదు. సింగరేణి కార్మికులకు ఎన్నో ఈ బడ్జెట్లలో ఆశలు పెట్టుకున్నటువంటి వాళ్ళు కార్మికులందరూ కూడా మరి అలా నిరాశ పొందేటువంటి పరిస్థితి ఏర్పడ్డది. సింగరేణి కార్మికులు అనుకున్నారు, నిజంగా మాకు ఈసారి మా ప్రాంతానికి పెద్ద బడ్జెట్ వస్తుందని అనుకున్నారు సింగరేణి కార్మికులు, కానీ ఏమీ శూన్యమైపోయింది. కేసీఆర్ అమలు చేసిన బడ్జెట్లో ప్రజలకు మేలు చేసే అంశాలేవీ లేవని ఎంసీపీఐ కార్యదర్శి ఎంఏ గౌస్ వేరొక ప్రకటనలో విమర్శించారు. తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర అధికార ప్రతినిధి గజ్జెల కాంతంకు పెద్దపల్లి పార్లమెంటు టికెట్ను కేటాయించాలని సంఘం నాయకులు కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులను కోరారు. ఈ మేరకు శనివారం ఉదయం గోదావరికని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు కుక్క చంద్రమౌళి మాట్లాడుతూ, పోరాట పటిమ, ప్రజల పక్షాన నిలిచే తత్వం గల గజ్జెల కాంతంకు ఎంపీ టికెట్ను కేటాయిస్తే విజయం సాధించడం ఖాయమన్నారు. స్థానికుడైన గజ్జెల కాంతంకే టికెట్ను కేటాయించాలని కోరుతూ దరఖాస్తును కూడా సమర్పించడం జరిగిందని, ఈ విషయంపై త్వరలోనే రాహుల్ గాంధీని కూడా సంప్రదిస్తానని చెప్పారు. తెలంగాణ ఉద్యమ నాయకుడు శ్రీ గజ్జెల కాంతం గారికి పెద్దపల్లి పార్లమెంటు టికెట్ ఇవ్వాలని మరి తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం డిమాండ్ చేస్తుంది. గత 15 ఏళ్లుగా దళితుల పక్షాన, ప్రజల పక్షాన ఉద్యమం చేసిన నేత, తెలంగాణ ఉద్యమంలో ప్రజా సంఘాలను ఒకతాటిపై తీసుకొచ్చి తెలంగాణ ఉద్యమాన్ని నడిపించిన చరిత్ర ఉన్న వ్యక్తి. మరి ఈ సింగరేణి ప్రాంతంలో కానీ పెద్దపల్లి పార్లమెంటు పారిశ్రామిక ప్రాంత ప్రజల పక్షాన మరి మంచి పేరున్న నాయకుడు, మరి ప్రజలతోని మనోభావాలు తెలిసిన వ్యక్తి. మరి ఇక్కడ ఉన్న పరిస్థితులను విన్నవించాలంటే గజ్జెల కాంతం గారికి ఎంపీ పెద్దపల్లి పార్లమెంట్ టికెట్ ఇస్తూ, పెద్దపల్లి పార్లమెంటుకు స్థానికుడు, ఆయనకు టికెట్ ఇస్తూ మరి ఆయనను గెలిపించుకోవడం కోసం అన్ని కుల సంఘాలను ఒకటి చేసి ముందుకు తీసుకువెళ్తామని మేము తెలంగాణ అంబేద్కర్ సంఘం తరపు నుంచి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఎందుకంటే తెలంగాణ ఉద్యమం చేసే సమయంలో సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు మరి ప్రజా సంఘాల చేసి నుంచి గజ్జెల కాంతం గారిని, అద్దంకి దయాకర్ గారిని వీళ్ళందరినీ పిలిపించి మరి రేపు కాంగ్రెస్ పరిస్థితులకు తెలంగాణ ఇచ్చినాక మరి వేరే అవుతుంది కదా, అందుకే తెలంగాణ కాకుండా మీరు కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేయాలని అప్పుడు ఆశించి పెద్ద హైదరాబాద్లో కంటోన్మెంట్లో ఎమ్మెల్యేగా టికెట్ ఇచ్చారు గజ్జెల కాంతం గారికి. మరి అదేవిధంగా ఇప్పుడు పెద్దపల్లి పార్లమెంట్లో టికెట్ ఇస్తామని అప్పుడు జరిగింది కనుక మేము ఏఐసిసి అధ్యక్షులను కూడా ఈ 26 తారీఖు లోపల ఢిల్లీకి వెళ్ళి రాహుల్ గాంధీ కలవడానికి తెలంగాణ అంబేద్కర్ సంఘం నాయకులు, కార్యకర్తలు మరి బయలుదేరుతున్నారు. ఎందుకంటే ఈ పెద్దపల్లి పారిశ్రామిక పార్లమెంట్ ప్రాంతంలో దళితులు 40 లక్షల పైన ఓటర్స్ ఉన్నారు కనుక వారికే కాంతం గారికి టికెట్ ఇస్తే మరి అందరూ ప్రజలతో సంబంధం ఉన్న వ్యక్తి విజయం సాధించడం ఈజీగా అవుతుంది కనుక మేము తెలంగాణ అంబేద్కర్ సంఘం గురించి కాంగ్రెస్ పార్టీని డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో తెలంగాణ అంబేద్కర్ యువజన సంఘం నాయకులు బుచ్చలింగం, జన్ను శ్రీనివాస్, వాసర్ల సురేందర్, పూర్ణచందర్, రాజమౌళి, మాంకాలి సంపత్ తదితరులు పాల్గొన్నారు. కళాకారులుగా, సింగరేణి ఉద్యోగులుగా దశాబ్దాల కాలం నుండి సమాజ శ్రేయస్సు కోసం తమ వంతు కృషి చేస్తూ రిటైర్డ్ అయిన ప్రజా గాయకులు సేచ జాకబ్, కె స్వామి, భానూరి సత్యనారాయణ, కన్నం లక్ష్మీ నారాయణను గోదావరికంలో ఆత్మీయంగా ఆదివారం సాయంత్రం ఇక్కడి ఆర్సీఓఏ క్లబ్లో ఆత్మీయంగా సన్మానించనున్నారు.
అక్షర ఫౌండేషన్ మల్లెపల్లి రాజన్ మెమోరియల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ ప్రజా గాయకులను ఆత్మీయంగా సన్మానించనున్నారు. కార్యక్రమ నిర్వాహకులు మాదాస్ రామ్మూర్తి, పులిమోహన్, పర్లపల్లి రవి మీడియాతో మాట్లాడుతూ వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు మల్లెపల్లి లక్ష్మయ్య, అల్లం నారాయణ, నగునూరి శేఖర్, స్థానిక ఎమ్మెల్యే కోర్కంటి చందర్, మాజీ ఎమ్మెల్యే సోమారపు సత్యనారాయణ లాంటి ప్రముఖులు ఈ ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొననున్నారని వారు తెలిపారు. ఆదివారం సాయంత్రం 6 గంటల నుండి ప్రారంభమయ్యే ఈ సమ్మేళనంలో కళాకారుల ధూమ్ధామ్తో పాటు సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే సందేశాత్మక ప్రసంగాలు కొనసాగనున్నాయని, అన్ని పక్షాల ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. రేపు ఆదివారం 24 తారీఖు సాయంత్రం 5 గంటలకు ప్రెస్ క్లబ్లో గోదావరిఖని పట్టణం సంబంధించిన మొదటి తరం కళాకారులు కమ్యూనిస్టు భావజాలంతో రాష్ట్ర ప్రజానాట్య మండలి సభ్యులుగా గత 4 శతాబ్దాలుగా 40 సంవత్సరాలు సింగరేణి కార్మికులుగా పనిచేసి ఇటీవల పదవీ విరమణ చెందిన జాకబ్, కె స్వామి, లక్ష్మీనారాయణ మరియు బానూరు సత్యనారాయణ ఈ నలుగురికి రామగుండం పారిశ్రామిక పట్టణానికి సంబంధించిన కళాకారులు, అభ్యుదయవాదులు, మిగతా మిత్ర బృందం అందరూ కలిసి గొప్పగా సన్మానించుకోవడం కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నలుగురి జీవితాలు చూస్తే కూడా వాళ్ళు ఒక నమ్మిన సిద్ధాంతాన్ని అభ్యుదయ భావంతో ఈ కార్మిక క్షేత్రంలో ఎంతోమంది కళాకారులను తయారు చేయడమే కాకుండా కార్మికులను చైతన్యపరుస్తూ తన భావజాలంతో అభ్యుదయ భావాలతో జీవించడం అనేది గొప్ప విషయం. వాళ్ళు చేసిన కృషి ఇంత అంత కాదు. సింగరేణిలో మద్యపాన నిషేధానికి అయితేంది, గుట్కా, పాన్ మసాలాలు అటువంటి తిని యువకులు చెడిపోతుంటే వాళ్ళ మీద అటువంటి పాటల ద్వారా, కళా రూపాల ద్వారా, వీధి నాటకాల ద్వారా చైతన్యపరిచి ఈ పట్టణ ప్రాంత ప్రజలను ఎంతో చైతన్యవంతులు చేయడంలో వాళ్ళ పాత్ర గణనీయమైంది, శ్లాఘించేదగ్గది. అందుకను రేపు జరగబోయే వాళ్ళ సన్మాన కార్యక్రమానికి కార్మికులు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా హాజరు కావాలని కోరుతున్నాం. రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఒక విప్లవ కార్మికోద్యమాలు నిర్మాణం అవుతున్నటువంటి ఒక మొదటి దశలో పాట రాత ఈ ప్రాంతానికి ఒక విశిష్టమై కూర్చున్నటువంటి సందర్భం గోదావరిఖని ప్రాంతానికి ఉన్నది. అందులో కన్నం లక్ష్మీనారాయణ, కె స్వామి, జాకబన్న, బానూరు సత్యనారాయణ వీళ్ళ కృషి ఎనలేనిది. ఎందుకంటే మొత్తం సమాజమే ఒక సామాజిక రుగ్మతలతో కూడుకున్నటువంటి దశలో వీళ్ళు తమ కళల ద్వారా, గళాల ద్వారా ఈ సామాజిక రుగ్మతల్ని ఎట్లా పోగొట్టచ్చు అనేది ఒక అవేర్నెస్ను, ఒక చైతన్యాన్ని ఈ కార్మిక ప్రాంతంలో వీళ్ళు వ్యాపింపజేసినటువంటి వాళ్ళు వీళ్ళు అగ్రగణ్యులు. మరి వీళ్ళు 40 ఏళ్ళకు పైగా సింగరేణి ఉద్యమంలో పనిచేస్తూనే వాళ్ళ వ్యక్తిగత జీవితాలతో పాటుగా ఈ సామాజిక రుగ్మతను కూడా కడిగేటువంటి పాత్రలో వీళ్ళు గణనీయమైనటువంటి కృషి చేసిన వారు. వీళ్ళు ఈ మధ్యనే సింగరేణి ఉద్యోగాల్లో విరమణ పొందడం జరిగింది. ఇటువంటి కళాకారులను సన్మానించడం ద్వారా ఈ సమాజానికి ఒక స్ఫూర్తిదాయకమైనటువంటి సందేశాన్ని అందించాలనేటువంటి ఉద్దేశమే మల్లెపల్లి మెమోరియల్ ట్రస్ట్, మల్లెపల్లి రాజా మెమోరియల్ ట్రస్ట్, అక్షర ఫౌండేషన్ కలిసి ఈ కళాకారులను, గళాలను సన్మానించడానికి 24వ రోజు ప్రెస్ క్లబ్లో కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వీరి సన్మాన కార్యక్రమం విజయవంతం చేయడం ద్వారా ఒక తరానికి స్ఫూర్తిని అందించే కృషిలో మీరు కూడా భాగస్వాములు కమ్మని కళాకారులకు, ప్రజా కళాకారులకు విజ్ఞప్తి చేస్తాం. గలానికి సలాం అంటూ ఇవాళ 4.5 దశాబ్దాల పాటు ఈ పారిశ్రామిక ప్రాంతంలో మొత్తంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ ప్రజల్ని చైతన్యవంతం చేసేందుకు కళ కోసం కాదు, ప్రజల కోసం, ప్రజల ప్రయోజనం కోసం అని నమ్మినటువంటి గొప్ప రచయితలు, మేధావులు కవంపల్లి స్వామి గారు, జాకబ్ గారు, బానూరు సత్యనారాయణ గారు, కన్నం లక్ష్మీనారాయణ గారు, దేవరాజన్న, బానూరు కృష్ణమురళన్న ఇట్లా అనేక మంది రచయితలు, కళాకారులు ఇవాళ ఈ కోల్బెల్ట్కు, నల్ల నేలకు వన్నె తెచ్చినటువంటి వీళ్ళు రాసిన పాటలు
అనేక సినిమాల్లో వచ్చినాయి. వాళ్ళ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుశీల, జేసుదాస్ లాంటి వాళ్ళు పాడిన సంఘటనలు ఉన్నాయి. వీళ్ళు రాసిన నాటలు జాతీయ స్థాయిలో అనేక ప్రశంసలు అందుకున్నాయి. ఇవాళ భూభాగవతం నృత్యనాటిక 100 ప్రదర్శనలకు పైగా ఇచ్చి ఇవాళ ఇక్కడ నుండి బొంబాయి దాకా ఈ ప్రదర్శనలు ఆడి మొత్తం ప్రజానికాన్ని చైతన్యవంతం చేసినటువంటి గొప్ప నటులు, గాయకులు ఈ నలుగురు. ఈ వీరిని గౌరవించడం ద్వారా ఈ సమాజాన్ని కవులు, కళాకారులు ఏ చైతన్యం అయితే తీసుకురాబోతున్నారో దాన్ని ఆ రకంగా ముందు తీసుకువెళ్ళడానికి వాళ్ళ అక్షర ఫౌండేషన్ మల్లెపల్లి రాజం మెమోరియల్ ట్రస్ట్ కృషి చేస్తూ ఉన్నది. ఈ రేపు ఆదివారం నాడు సాయంత్రం గోదావరిఖని ప్రెస్ క్లబ్లో జరిగే ఈ పౌర సన్మానానికి గౌరవ పెద్దలు బుద్ధవనం ప్రాజెక్ట్ స్పెషల్ ఆఫీసర్ శ్రీ మల్లెపల్లి లక్ష్మయ్య గారు, మీడియా అకాడమీ చైర్మన్ గౌరవనీయులు అల్లం నారాయణ గారు, టీయూడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర అధ్యక్షులు నజగుండ్రు శేఖర్ గారు, స్థానిక శాసనసభ్యులు శ్రీ కోరకండి చంద్ర గారు, మన రామగుండం మేయర్ శ్రీమతి జాలి రాజమణి గారు, టీఎస్ఆర్టీసీ మాజీ చైర్మన్, మాజీ శాసనసభ్యులు సోమన సత్యనారాయణ గారు, విప్లవ కార్మికోద్యమ నిర్మాత ఇవాళ బొజ్జా భిక్షమయ్య గారు, వై గట్టయ్య గారు, తదితర గుమ్మడి కుమారస్వామి గారు, కంగర్ల మల్లయ్య గారు, మిర్యాల రాజిరెడ్డి గారు, కార్మిక నాయకులు, కార్మికులు పెద్ద సంఖ్యలో నాయకులందరూ వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం ద్వారా ప్రజలు తమ కళాకారుల పట్ల, విప్లవోద్యమం పట్ల చైతన్యం ప్రదర్శించాలని మిమ్మల్ని సవినయంగా కోరుతా ఉన్నాం. 22వ డివిజన్ పరిధిలోని రామ్ నగర్లో ప్రభుత్వ కాలువను కబ్జా చేసి డ్రైనేజీ సమస్యకు కారకుడైన అడ్డాల గట్టయ్యపై తగు చర్యలు చేపట్టి డ్రైనేజీ కాలువను పునరుద్ధరించాలని స్థానికులు సంబంధిత అధికారులను కోరారు. ఈ మేరకు శనివారం ఉదయం కని ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రొడ్డ సంపత్, ఎంఆర్పీఎస్ నాయకుడు రాసపల్లి రవికుమార్ మాట్లాడుతూ ఏరియా హాస్పిటల్ నుండి వచ్చే వరద నీటిని రామ్నగర్ రైల్వే ట్రాక్ సమీపంలోని పెద్ద కుంటకు చేరవేసే కాలువను అడ్డాల గట్టయ్య అక్రమంగా ఆక్రమించుకున్నట్లు ఆరోపించారు. డ్రైనేజీకి అడ్డుగా మట్టిపోసి గోడలు కట్టుకోవడం మూలంగా డ్రైనేజీ నీరంతా ముందుకు ప్రవహించే వీలు లేకుండా పరిసరాలలోని జనావాసాల్లోకి ప్రవహిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న ఈ పరిణామంపై సంబంధిత అధికారులు సత్వరమే స్పందించి డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ గారికి ఒక వినతి ప్రెస్ ద్వారా తెలియజేస్తున్నాము. మేడం, 22 డివిజన్ కార్పొరేటర్ నుండి మీ కలెక్టర్ మేడం గారి దగ్గర దాకా అందరికీ ఒక 4 కబ్జా గురించి ఫిర్యాదు చేయడం జరిగింది. గత 3 సంవత్సరాల నుంచి వెళ్ళి మున్సిపల్ కార్పొరేషను అధికారులు ఎవరూ స్పందించడం లేదు, చెప్పడం లేదు. 2 ఇండ్ల మధ్య 40 ఏళ్ళ నుండి ఏరియా హాస్పిటల్ నుండి 2A ఇంక్లైన్ చెరువుకు 40 ఏళ్ళ నుండి వస్తున్న లైవ్ డ్రైనేజీ అంటే మినిమం 800 పై చిలుకు ఇండ్ల లైవ్ డ్రైనేజీ పెద్ద దానిని కబ్జా చేసి 2 ఇండ్ల మధ్యలో ఉన్న ప్లేసును కబ్జా చేసి దానిని ఆక్రమించుకొని రేకులేసి ఇదేమిటి అని అడిగితే మమ్మల్ని కులం పేరుతో ద్వేషించడము, మీరు ఇక్కడ ఉండద్దు, మా బిల్డింగ్ ముంగట మాది లంజోడుకులు ఉండద్దు అని నానా న్యూసెన్స్ చేసుకుంటూ ఇల్లు ఊగలగొట్టుకుంటూ రేకులు వేసి పర్మిషన్ లేదు, పట్ట కాదు, కబ్జా భూమి గవర్నమెంట్ కాలువ కోసము 4 ఫీట్ల భూమిని 40 ఏళ్ళ కిందట కేటాయించారు. దానికి అంతకు ముందు నుంచి వెళ్ళి ఇంటికి 1000 రూపాయలు చందా జమ చేసి కాలువ కట్టి 40 ఏళ్ళ నుంచి వెళ్ళి నీళ్లు ఫాలోయింగ్లో వెళ్ళిపోతున్నాయి. దాని తర్వాత దాని కింది నుంచి వెళ్ళి లైవ్ డ్రైనేజ్ చేయడం జరిగింది. దాని మీదకి వెళ్ళి రోడ్డు వేస్తా అన్నారు, వేయలేదు. మొత్తం మట్టి పోసి కింద ఏం లేవు అని దాన్ని సృష్టించి అడ్డం గోడ కట్టి మొత్తం ప్రజలను మభ్య చేసి లైవ్ డ్రైనేజ్ లేదని దాన్ని కబ్జా చేసి ఇది పక్క పొంటి ఉన్న మేము మాట్లాడితే మమ్మల్ని చంపుతా కొడతా అని బెదిరిస్తున్నారు. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అదిని కూడా సార్ వాళ్ళు స్పందించడం లేదు. అది సివిల్ కేసు, మున్సిపాలిటీ వాళ్ళకు వెళ్ళండి అని చెప్పారు. మున్సిపల్ కమిషనర్కు పెట్టాము, మాజీ శాసనసభ్యులు సోమర సత్యనారాయణకు పెట్టి అప్లికేషన్ పెట్టాము, మేయర్కు పెట్టాము, కొత్త మేయర్ అంతకుముందున్న మేయర్ గారికి మొత్తం కార్పొరేట్ నుండి కలెక్టర్ వరకు అన్నీ పెట్టినా కానీ ఎవరు స్పందించడం లేదు, ఆ లైవ్ తీయడం లేదు. దాని గురించి మాట్లాడితే చంపుతా కొడతా అని బెదిరిస్తున్నాడు. కబ్జాలకు పాల్పడ్డ వ్యక్తి అడ్డాల గట్టయ్య అని, ఈ సన్నపు రాజయ్య అని రామ్నగర్లో నివాసి, మా ఇంటి పక్క పొంటి 2 సంవత్సరాల క్రితం ఒక ఇల్లు కొనుక్కున్నాడు. మేము 40-50 ఏళ్ళ నుంచి వెళ్ళి బై బర్త్ మా నాన్నల నుంచి వెళ్ళి మేము అక్కడే ఉంటున్నాము. మా దగ్గరకు వచ్చి ఆ ఇల్లు కొనుక్కొని
మమ్మల్ని నానా ఇబ్బంది రకాల భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. పారిశ్రామిక ప్రాంతంలో దినదినం దళితులపైన ఏదో రకమైనటువంటి ఇటు శారీరకంగా కానీ అటు మానసికంగా కానీ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అగ్రకులాల వాళ్ళు దళితులపై మాదిగలపై మరి దాడులు జరుగుతూనే ఉన్నాయి. అందులో ఉదాహరణ 22వ డివిజన్లో ఉన్నటువంటి అడ్డాల గట్ట అయితేనేమి, మరి కాజిపల్లి గ్రామంలో ఉన్నటువంటి మొన్న దళితుల భూములపైన కూడా మరి అగ్రకులాలు వారు తప్పుడు రిజిస్ట్రేషన్లు చేయించుకుని మరి వాళ్ళ భూములను కబ్జా చేస్తున్నా మరి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే 22 డివిజన్లో ఉన్నటువంటి డ్రైనేజీని కూడా కబ్జా చేస్తున్నా ఇక్కడ ఉన్నటువంటి పాలకవర్గం అయితేనేమి, మరి కార్పొరేషన్ అధికారులు అయితేనేమి, మరి రెవెన్యూ అధికారులు అయితేనేమి, మరి కనీసం దళితుల పక్షాన కనీసము వాళ్ళ బాధ్యత పరంగా కూడా వాళ్ళు న్యాయం చేయకపోవడాన్ని ఎంఆర్పిఎస్ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాం. తక్షణమే కమిషనర్ కానీ ఇటు ఎంఆర్ఓ గారు కానీ తక్షణమే దీనిపైన స్పందించకుంటే రాబోయేటువంటి ఉద్యమాలకు కారకులు వీలే అవుతారని ఎంఆర్పిఎస్ పక్షాన హెచ్చరిస్తున్నాం. ఇంకా ఈ విలేకరుల సమావేశంలో గద్దల సుశీల, రామగిరి అంకులు తదితరులు పాల్గొన్నారు. గోదావరికని లిటిల్ బ్లూమ్ స్కూల్లో చిన్నారులకు నిర్వహించిన సైన్స్ ఫేర్ ప్రోగ్రాం అందరినీ ఆకట్టుకుంది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మహిళా శిశు సంక్షేమ శాఖ ఆర్గనైజర్ మూల విజయారెడ్డి పాల్గొని నర్సరీ చిన్నారులకు సైన్స్ ఫేర్ ప్రయోజనాలపై వివరించారు. స్థానిక కళ్యాణ్ నగర్లో లిటిల్ బ్లూమ్స్ స్కూల్ ఆవరణలో ఈరోజు వెజిటేబుల్ మార్కెట్ అండ్ సైన్స్ ఫేర్ ఇక్కడ నిర్వహించడం జరిగింది. చాలా చక్కగా పిల్లలు రెడీ అయ్యి అంటే ఒక ఫ్రూట్స్ ఒక్కొక్కరు ఒక్కొక్క కూరగాయలు, ఆకుకూరలు, తర్వాత పండ్లు అన్నీ కూడా వాళ్ళు ఒక్కొక్క గంప పెట్టుకొని అమ్మడం జరుగుతుంది. ఎందుకంటే వారికి కూడా ఆ పండ్ల గురించి, ఆ కూరగాయల గురించి, ఆకుకూరల గురించి అంటే వారికి కూడా విశదీకరిస్తూ ఎందుకంటే ఏ కూరగాయలు తింటే మంచిది, ఇవాళ ఆరోగ్యానికి ఏది తింటే బాగుంటుంది, ఏ ఫ్రూట్స్ తింటే బాగుంటుంది అని చెప్పేసి వాళ్ళకు ఒక ఆలోచన కోసం, అవగాహన కోసం కూడా వాళ్ళందరూ కూడా అమ్మడం జరుగుతుంది. రేట్లు కూడా చాలా చక్కగా చెప్తున్నారు. వచ్చిన రేటుకు బరాబర్ ఇదే రేటు, ఈ ఫిక్స్డ్ రేట్ అని చెప్తున్నారు. ఎందుకంటే వారికి కూడా కూరగాయలు ఎట్లా అమ్మాలి, ఏంటి కూరగాయలు తింటే ఏంటని వాటి మీద అవేర్నెస్ కోసము వెజిటేబుల్ మార్కెట్ పెట్టడం జరిగింది. చాలా చక్కగా పిల్లలందరూ కూడా అందులో పార్టిసిపేట్ చేసిండ్రు. చిన్నారులు రూపొందించినటువంటి స్టాల్స్ అందరినీ ఆకట్టుకున్నాయి. ఇంకా ఈ కార్యక్రమంలో పాఠశాల నిర్వాహకురాలు రమ, పార్వతి తదితరులు పాల్గొన్నారు. గోదావరికంలోని గాంధీ మెమోరియల్ జూనియర్ కళాశాలలో విద్యార్థుల ఫ్రెషర్స్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ముందుగా కళాశాల నిర్వాహకులు తల్లిదండ్రుల ఆశయాలకు తగ్గట్టుగా విద్యార్థులంతా క్రమశిక్షణతో ముందుకు సాగి ప్రయోజకులుగా మారాలని కోరారు. అనంతరం విద్యార్థుల డ్యాన్సులతో ఫ్రెషర్స్ డే వేడుకలు దుమ్ములేపగా కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు రామ్మోహన్, కృష్ణంరాజు తదితరులు పాల్గొన్నారు.
అలాగే ఇక్కడి కృష్ణవేణి వికాస్ జూనియర్ కాలేజీలో కూడా విద్యార్థుల వీడ్కోలు హంగామా జరిగింది. ముందుగా ఆ కళాశాల నిర్వాహకులు మాట్లాడుతూ సమాజ శ్రేయస్సు కోసం ఉపయోగపడే సమర్థులుగా విద్యార్థులు ఎదగాలని కోరారు. మీరు ఇప్పుడు నెక్స్ట్ మనకు ఎగ్జామ్స్ ఉన్నాయి. ఈ ఎగ్జామ్స్ని ఇష్టపడి చదవండి, కష్టపడి చదవద్దు, ఇష్టపడి చదవండి. ఇష్టపడి చదివితేనే మీరు ఏదైతే గోల్ అనుకుంటారో ఆ గోల్ను రీచ్ అవ్వగలుగుతారు. ఖచ్చితంగా మనము ఒక గోల్ పెట్టుకొని ముందుకు సాగినట్టయితే మీరు ఖచ్చితంగా గోల్ రీచ్ అవుతారు. అందరూ మంచి రిజల్ట్స్తో పాస్ అవ్వాలని, మన గోదావరి ఖనిలో ఇంటర్మీడియట్ విద్యకు మంచి పేరు తీసుకురావాలని కృష్ణవేణి వికాస్ జూనియర్ కాలేజీ యాజమాన్యానికి మరియు లెక్చరర్స్కి అందరికీ మీరు మంచి పేరు తీసుకొస్తారని కోరుకుంటూ అనంతరం ఘనంగా విద్యార్థుల డ్యాన్స్లు, వీడ్కోలు కార్యక్రమం వైభవంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో కళాశాల నిర్వాహకులు నాగండ్ల రవికుమార్, జమున, గుడాల రమేష్, శరత్ తదితరులు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న రిటైర్డ్ కార్మికులందరికీ ప్రభుత్వ పరంగా రావాల్సిన పెన్షన్ను సత్వరమే అందించాలని తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్ అసోసియేషన్ సిఐటియు నాయకులు డిమాండ్ చేశారు. గోదావరికని శ్రామిక భవన్లో రిటైర్డ్ ఉద్యోగుల సమావేశం జరిగింది. సమావేశంలో పాల్గొన్న నాయకులు మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న జరగనున్న పెన్షనర్ల అర్ధనగ్న ప్రదర్శనను విజయవంతం చేయాలని వారు కోరారు. సింగరేణి గుర్తింపు సంఘం ఎన్నికల సమయంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ రిటైర్డ్ కార్మికులందరికీ వైద్య సౌకర్యం కల్పిస్తామని చెప్పి ఇప్పటికీ ఆ మాటను అమలు చేయకపోవడం బాధాకరమన్నారు. ఇలాంటి సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 27న జరగనున్న అర్ధనగ్న ప్రదర్శనను విజయవంతం చేయాలని వారు కోరారు. తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యాన సింగరేణి కాలేజ్లో పనిచేసి రిటైర్డ్ అయిన బొగ్గు పెన్షన్ల యొక్క వైద్య వసతుల పైన గత సంవత్సరము 27/2/2018 నాడు ముఖ్యమంత్రి గారు బొగ్గు పెన్షన్లకు ఉచిత వైద్య వసతులు కల్పిస్తామని ప్రకటించడం జరిగింది. ఈ మధ్యకాలంలో మా రాష్ట్ర సంఘం నుండి పలుసార్లు రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రికి, సింగరేణి పోలీసు యాజమాన్యానికి ఎన్నో విన్నపాలు సమర్పించుకున్నాం. బహిరంగ లేఖలు కూడా రాయడం జరిగింది. 11 రోజులు కొత్తగూడెం కార్యాలయం ముందు ధర్నాలు కూడా చేయడం జరిగింది. అయినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు కూడా స్పందించలే. ఈ నెల 27/2/2019కి ఒక సంవత్సరం కాబోతా ఉంది కనుక ఆ సందర్భాన్ని పురస్కరించుకొని మొత్తము సింగరేణి కాలేజీలో బొగ్గు పెన్షన్ అందరినీ సమీకరించి కొత్తగూడెంలో, గోదావరి ఖనిలో, శ్రీరాంపూర్లో పెద్ద ఎత్తున బొగ్గు పెన్షన్ యొక్క అర్ధనగ్న ప్రదర్శన చేస్తాం. రాష్ట్ర ప్రభుత్వాన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఆయన 27/2/2018 నాడు చేసిన
ప్రకటన అవుతుందో బొగ్గు పెన్షన్లకు ఉచిత వైద్య వసతులు కల్పించాలి, దాన్ని నిలుపుకోవాల్సిన అవసరం ఉందనే విధంగా మేము కోరుతాం. దాంతోపాటు కేంద్ర ప్రభుత్వానికి బొగ్గు పెన్షన్లకు కనీస పెన్షన్ 8,500 సవరించేటట్లు చేస్తామని ఎత్తుందో సిఫారసు చేస్తామని ఎత్తుందో ఆయన చెప్పడం జరిగింది. దానిపైన కూడా ఇంతవరకు ఏ చర్య తీసుకోలేదు. అదేవిధంగా గృహవసతులపైన కూడా ఆయన కొన్ని వాగ్దానాలు చేశాడు. వాటన్నిటినీ అమలు చేయాలనే విధంగా కోరుతూ 27/2/2019 బొగ్గు పెన్షనర్లు పెద్ద ఎత్తున అర్ధనగర ప్రదర్శన ఈ 3 ప్రాంతాల్లో చేస్తారు. ఈ కార్యక్రమంలో ఆల్ పెన్షనర్ల సంఘ నాయకులు నర్సయ్య, కృష్ణమూర్తి, ఎన్ రెడ్డి, రంగయ్య, నాగేశ్వరరావు, దుర్గాప్రసాద్, బ్రహ్మచారి, ఓదెలు, గజల్ వెంకట్, సాంబయ్య, వెంకన్న తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.